వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ విత్ స్వాతి శ్రీనివాస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్ ఉన్నాను. చాలా రోజుల తర్వాత హాయ్ చెప్తాడు మా క్రిష్. చాలా రోజుల తర్వాత మేమైతే ఈరోజు ఫుల్ వీడియో చేస్తున్నాం. ఫుల్ బ్లాగ్ వస్తుంది చూడండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రిష్ అడుగుతున్నాడు చూడండి. ఈరోజు మేమైతే విజయవాడ వెళ్తున్నాం కనకదుర్గమ్మ టెంపుల్కి. ఇప్పుడు అంతే టైం తెలుసా? 10 అవుతుంది. మా బ్యాగ్ రెడీ, మా క్రిష్ రెడీ, క్రిష్ అమ్మమ్మ రెడీ, డాడా ఇంకా రెడీ అవ్వలేదు. అందరం కలిసి మా పిన్ని మా తమ్ముడు కూడా వస్తున్నారు. అందరూ కలిసి మేమైతే ఈరోజు ఫ్రైడే ఈరోజు నైట్ బయలుదేరుతున్నాం. మార్నింగ్ రీచ్ అవుతాం విజయవాడలో. విజయవాడ వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటేంటి చూసామన్నది మీకు చూపిస్తాను. ఓకే, బస్కి వెళ్తున్నాం, ట్రైన్ అవ్వలేదు. సడన్ ప్లాన్ అనమాట ఇది. అందుకే బస్ బుకింగ్ చేసుకున్నాం. బస్సులో అయితే బయలుదేరుతున్నాం. మాకైతే 11కి ఉంది బస్సు. బయలుదేరుతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. ఓకే, కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్కి క్లిక్ చేసుకోండి. ఇంకా మేము షార్ట్స్ కూడా పెడుతుంటాం, అన్నీ చూసి లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. చూడండి క్రిష్ బాబు. ఇక్కడైతే ఇప్పుడు బస్సు ఎక్కిపోయాం. పాతగాజువాక దగ్గరికి బస్సు వచ్చింది. అక్కడ నుంచి బయలుదేరుతున్నాము. మా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. నాకోసం అయితే స్లీపర్ తీసుకున్నాను. క్రిష్ ఉన్నాడు కదా, పడుకుంటాడని. ఇంకా అందరూ సీటింగ్ తీసుకున్నారు. వాళ్ళందరూ అవుట్ సీట్లో వాళ్ళు ఉన్నారు. మేము నైట్ అయితే పడుకోడిపోయాం అందరం. ఇది మార్నింగ్ అనమాట. లెగిసిన తర్వాత మార్నింగ్ 6:30 అయిపోయింది విజయవాడ చేరినప్పటికి. అక్కడ చేరిన తర్వాత ఆటో బుక్ చేసుకొని ఆటో అతనే మాకు తీసుకెళ్ళారనమాట హోటల్ రూమ్ దగ్గరికి. మాకు తెలియదు కదా విజయవాడ, మేము ఇది ఫస్ట్ టైం అనమాట రావడం. అతనే మాకు హోటల్ రూమ్ అయితే చూపెట్టాడు. అది చూపెట్టిన రూమ్కి అయితే మేమైతే వచ్చాం. అదే అనమాట మేము ఉండవలసిన హోటల్ రూము. ఇక్కడైతే ఫస్ట్ పే చేస్తున్నారు పేమెంట్. రూమ్ చూపిస్తాం, బాగుంది సరిపోతుంది అనుకుని తీసుకున్నాం. హాయ్ మకీషు. హాయ్. మేము ఇప్పుడే జస్ట్ వచ్చాము, రూమ్ తీసుకుని ఉన్నాం అందరం. ఇదే మా రూమ్ అనమాట. అందరు ఫ్రెష్ అవ్వుకొని ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తాం. ఇప్పుడు 7 అవుతుంది మార్నింగ్. చూడండి క్రిష్ బాబు ఆడుకుంటున్నాడు. మేము ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ కలుస్తామా టెంపుల్ దగ్గర. ఓకే, బాయ్ బాయ్. మేము ఇప్పుడు రెడీ అయిపోయాము. టిఫిన్ తిని వచ్చాక ఊరికి వెళ్తాం. మేము ఉన్న లాడ్జింగ్ దగ్గరలో అనమాట. మనకి టిఫిన్ హోటల్స్ అన్నీ ఉన్నాయి. కిందకి దిగితే ఆ పక్కన అన్ని హోటల్స్ ఉంటాయి, టిఫిన్ హోటల్స్. టిఫిన్ హోటల్లో టిఫిన్ తినిన తర్వాత టీ తాగేసి అనమాట. టీతో బిస్కెట్ ఎంతమందికి ఇలా తినడం ఇష్టం, నాకైతే చాలా ఇష్టం అనమాట. టీతో కంపల్సరీ బిస్కెట్స్ ఉండాలి నాకు మా హస్బెండ్కి కూడా. అదే అందరూ టిఫిన్ తినేసి టీ తాగేసి ఇప్పుడైతే టెంపుల్కి బయలుదేరుతున్నాం. రెడీ అయిపోయాం. మేము ఇలా రెడీ అయ్యాం. చూడండి మా క్రిష్ బాబు, మా తమ్ముడు చూడండి పని చేసుకున్నాడు పెళ్ళికొడుకులాగా. మా పిన్ని మమ్మీ అందరు రెడీ అయిపోయారు. ఇప్పుడైతే బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. మేము తీసుకున్న లాడ్జ్కి బస్ స్టాండ్కి వాకేబుల్ డిస్టెన్స్ అనమాట. చాలా దగ్గరే, నడుచుకొని వెళ్ళిపోవచ్చు. సో మేము అందుకే నడుచుకొని వెళ్ళిపోతున్నాం బస్ స్టాప్కి. అక్కడి నుంచి మనకి కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాలి. అది కూడా చాలా దగ్గరే, మరీ అంత దూరం ఏం కాదు. 1-2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఫస్ట్ అయితే ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చాం. ఇక్కడ అయితే బస్సు ఉంది చూసారా, ఇది ఒక పాత బస్సు అనమాట. 1932ది బస్సు అది. అవన్నీ అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం బస్ స్టాండ్ దగ్గర. ఇది వచ్చి మనకి దేవస్థానం బస్సు. దీనికోసం వెయిట్ చేసాం ఎక్కుతామని. బట్ ఫుల్ జనం నిండిపోయారు, సరిపోలేదు అనమాట. ఎక్కడానికి ఒక 15 మినిట్స్కి 20 మినిట్స్కి ఒక బస్సు వస్తుంది అనమాట. దానికోసం వెయిట్ చేయలేక వేరే ఆటో అయితే తీసుకొని మేము కొండ కిందకైతే వచ్చేసాం.
కొండకి కిందకి వచ్చేసి కొండ కింద నుంచి పైకి వెళ్ళడానికి వేరే బస్సులు ఉంటాయి అన్నమాట. దేవస్థానం బస్సులే అనమాట. అది కూడా ఉంటాయి. దానికి ఫ్రీ అనుకున్నాం, బట్ అదైతే ఫ్రీ కాదు, పేమెంట్ చేసుకోవాలంటే టికెట్ తీసుకున్నారు. కింద నుంచి పైకి వెళ్ళడానికి మనకి పర్ హెడ్ 10 రూపీస్. ఇదైతే ఫస్ట్ బస్సు ఎక్కిపోం. ఫుల్ జనం ఉన్నారు. ఇందులో కూడా ప్లేస్ అయితే లేదు, అందరూ నించున్నారు. నాకు మా కృషికి అయితే ఒక ప్లేస్ దొరికింది, అలా కూర్చున్నాం. అక్కడ మన కొండ పైకి వెళ్ళేటప్పటికి మనకి ఆ పక్కనే అనమాట కృష్ణా నది ఉంటుంది, కనిపిస్తుంది. వ్యూ అయితే చాలా బాగుంది. చాలామంది జనం వస్తున్నారు మనకి. ఇప్పుడు పైకి అయితే వచ్చాం, దర్శనంకి వెళ్తాం. ఇక్కడ ప్లేస్ ఇవంతా ఈ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి మొబైల్ ఎలా ఉండదు కదా, మొబైల్స్ ఇక్కడ అన్ని పెట్టేస్తున్నాం. చూడండి ఇక్కడ ఇది ఓమో ఉంది కదా, ఇది ఎంట్రన్స్. నచ్చొస్తుంది. ఫుల్ జనం ఉన్నారు. ఇప్పుడైతే దర్శనంకి స్టార్ట్ అవుతున్నాం. ఎప్పుడు వస్తామో తెలీదు, అందుకే ఇక్కడ ఫోన్ నుంచి అన్నీ పెట్టేసి వెళ్ళిపోతాం. వచ్చిన తర్వాత కలుస్తాం. లోపలికి వెళ్ళలేదు కదా, ఫోను బ్యాగ్స్ అన్నీ పెట్టేస్తాం. మా క్రిష్కి నిద్ర వచ్చింది, వాడు బిజార్ అవుతున్నాడు. దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము. ఇప్పుడు అన్నప్రసాదం పెడుతున్నారు, బట్ మేమైతే తినలేదు. ఏమి చాలా క్యూ ఉందనుకోండి. ఎప్పుడైతే బయటకు వెళ్ళి ఎక్కడైనా లంచ్ తింటాం, బయట ఎక్కడైనా. ఇక్కడ బస్సు కోసం వెయిటింగ్, కింద దిగేసి వెళ్తాం బస్ స్టాప్కి. అక్కడికి వెళ్ళి తీసి ఇంకెక్కడికైనా వెళ్ళాలి చూస్తాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకైతే. కాకపోతే బేగే అయిపోయింది, కాకపోతే మా మమ్మీ కోసం వెయిట్ చేయవలసి వచ్చింది. వాళ్ళు మా మమ్మీ వెనక్కి ఉండిపోయారు. దాని తర్వాత ఆపేశారనమాట. కొంచెంసేపు మేము ముందే దర్శనం చేసుకున్నాం, మా మమ్మీ తర్వాత దర్శనం చేసుకున్నారు. దానికోసం ఒక పెద్ద టెన్షన్ అయిపోయిందండి మాకు, మమ్మీ ఎక్కడికి వెళ్ళిపోయారని. కిష్ బాబు బొజ్జు చూపాడు. కిష్ బాబు కిందకి వెళ్తాము ఇప్పుడు. ఇక్కడైతే ఇలాగ అన్నీ అమ్ముతున్నారు, పైకి కూడా అమ్ముతున్నారు. అక్కడ నేను వీడియో తీయలేకపోయినా, ఇక్కడ కింద ఇలాగ అన్ని ఫొటోస్ అన్నీ అమ్ముతున్నారు. తీసుకోవాలి, తీసుకుంటాం. దుర్గాదేవి టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే డైరెక్ట్ ఒక 6 కిలోమీటర్ దూరంలో ఉన్న ఉండవల్లి కేవ్స్కి అయితే వచ్చాం. డైరెక్ట్ ఆటో బుక్ చేసుకుని వచ్చాం అనమాట. దుర్గమ్మ టెంపుల్ నుంచి ఈ కేవ్స్ రావడానికి 6 కిలోమీటర్స్ అంతే. ఇక్కడ మనకి ఎంట్రీ ఫీజు వచ్చి పర్ హెడ్ 25 రూపీస్ ఉంటుంది. ఈ 25 రూపీస్ టికెట్ తీసుకుంటే లోపలికి వెళ్ళిపోవచ్చు. తీసాను. గృహాలకు వెళ్ళాలి. ఇటు పక్క మనకి అనంత పద్మస్వామి ఉన్నారంట. ఇటు ఉండవల్లి క్యాబ్స్ అంట దీని పేరు. ఇది గార్డెన్ ఏరియా, మొత్తం గ్రీనరీ ఉంది కదా మొత్తం. అది అక్కడ మనకైతే అక్కడ వస్తుంది. ఇక్కడ ఎంట్రన్స్ నుంచి మనం ఇలా పైకి రావాలి. అటు ఒక దారి ఉంది, గృహాలు అటు వెళ్ళొచ్చు. మళ్ళీ ఇటు పక్క ఇలాగ మేము వచ్చే దారిలో. ఇదేంటి దీనికన్నా పద్ధతి ఉంటుంది, మనం చూసాం కదా భువనేశ్వర్లో కంటగిరి దగ్గర. అవును, చిన్న చిన్న అడుస్తాడేమో అండి.
క్రిష్ క్రిసు క్రిసు ఐ లవ్ యూ. ఇది లోపల ఏం లేవు, ఇక్కడ జస్ట్ ఇలా ఉంది చూడండి. పైకి వెళ్ళి చూద్దాం ఏమున్నాయి. నేను పట్టుకుంటాను కొద్దిగా. కూర్చో. ఎక్కడిది నాని వాళ్ళది? ఇక్కడ అనంత పద్మనాభ స్వామి. శయన స్థలం. ఫుల్ అలిసిపోయాం అందరూ. చెమటలు చూడండి ఎలాగ వస్తున్నాయి. వేడి చాలా ఎక్కువ ఉంది. నైట్ వర్షం పడ్డది అయినా కూడా ఎండ ఎక్కువ లేదు, కానీ వేడి ఉంది, చెమటలు వచ్చేస్తుంది. కొంతసేపు కూర్చున్నానే ఇలా కూర్చున్నాం పైకి వచ్చి. పాలు పుట్టి తాడా నేను చూడలేదు రా. తిరిగి మళ్ళీ రూమ్కి వచ్చాం మేము. కిస్ బాబు పెరుగు ఆహాం చేసారు. అలిసిపోయాం. అందరూ బట్టలు మార్చుకొని హాయ్ రెస్ట్ తీసుకున్నారు. మళ్ళీ వెళ్తాం బయటికి. ఇప్పుడైతే ఈవినింగ్ 6 అయింది. బాగా రెస్ట్ తీసుకుని బయటికి అయితే వెళ్తున్నాం. అలా కొంచెం ఏదో పార్క్ ఏవో ఉన్నాయి కదా, మాల్స్ పార్క్స్ ఏవి ఉన్నాయి చూసుకొని వస్తాం. కాబట్టి చూద్దాం. అందరూ బయలుదేరిపోయారు, నేను కూడా రెడీ. ఇప్పుడు మేము ఎక్కడున్నాం తెలుసా? బెంజ్ సర్కిల్ రోడ్ అంట. ఎవరైనా ఇక్కడ వాళ్ళు ఉంటే కామెంట్ చేసి చెప్పండి. బెంజ్ సర్కిల్ రోడ్ విజయవాడ. ఇప్పుడు ఇక్కడైతే పీవీపీ మాల్ దగ్గరికి అయితే వచ్చాం. కొంచెం మాల్ అన్నీ చూద్దాం అనుకొని, ఈవినింగ్ టైం కదా, కొంచెం ఆ టైంలో మేఘం కూడా వేసింది, వర్షం ఎక్కడ పడుతుందని ఫస్ట్ అయితే ఇక్కడ అన్నీ చూద్దామని వచ్చాం. చాలా పెద్ద మాల్ ఇదైతే, అన్ని బ్రాండెడ్ షాప్స్ అన్నీ ఉన్నాయి. మనకి సిఎంఆర్ సెంట్రల్ ఎలాగుంటుంది కదా అలాగుంది. అవంతా చూసిన తర్వాత మా క్రిష్ కొంచెం ఆడుకున్నాడు అనమాట ఇక్కడ. మరి పైకి వెళ్ళి మేము ఏం చూడలేదు, కిందే కొందరికి చూసి ఇక్కడైతే మా క్రిష్కి అయితే కార్లో కూర్చోబెట్టాం. వాడు ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఈ కార్లో ఒక 2 రౌండ్స్ తిప్పారు. ఈ 2 రౌండ్స్ తిప్పడానికి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. క్రిష్ అయితే ఎంజాయ్ చేశాడు అనమాట, ఆడుకున్నాడు. దీని తర్వాత మేము రాజీవ్ గాంధీ పార్క్ వెళ్ళాం. అవంతా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.